గయ్యాలి భార్య చందమామ కథ. బెంగాల్లోని ఒక గ్రామంలో లలితుడు అనే ఒక బ్రాహ్మణ విద్వాంసుడు ఉండేవాడు. ఆయనకు అనేక గ్రామాల్లో శిష్యులు ఉండేవారు. లలితుడు అప్పుడప్పుడు 2-3 రోజుల పాటు సంచారం బయలుదేరి తన శిష్యుల వద్ద దక్షిణలు వసూలు చేసుకుని వచ్చి జీవయాత్ర గడిపేవాడు. లలితుడు భార్య సురభి ఒట్టి గయ్యాళి. ఆమె అస్తమానము తన భర్తను తిట్టిపోస్తూ అతనికి క్షణమైనా మనశ్శాంతి లేకుండా చేసేది. ఆమె ఇరుగు పొరుగు వాళ్లను కూడా విడిచిపెట్టేది కాదు. చీమ తలకాయ ఎంత నెపం దొరికితే చాలు వాళ్లతో రోజుల కొద్దీ తగాదా పెట్టుకునేది. ఈ గయ్యాల భార్య మూలంగా లలితుడికి ఇల్లంటే రోతగా ఉండేది. అతను శిష్యుల వద్దకు సంచారం వెళ్ళినప్పుడే కాస్త సుఖంగా ఉండేవాడు. సురభితో వచ్చిన చిక్కేమంటే ఆమెకు తన భర్త అంటే మమకారం లేకపోలేదు. అతను ఊళ్ళో లేనప్పుడు లేడని చాలా బాధపడేది. అతన్ని అన్నడు ఏమీ అననని ఒట్టు పెట్టుకునేది. కానీ మళ్ళీ అతని ముఖం కనిపించేసరికి ఆ ఒట్లన్నీ గాలిగిపోయేవి. అతన్ని కాస్త విశ్రాంతి అయినా తీసుకొనియకుండా అతని మీద విరుచుకుపడేది. ఆమెకు ఒక కూతురు ఒక కొడుకు ఉండేవారు. తండ్రిపైన జాలిపడేవాళ్ళు. తన తల్లిని సౌమ్యంగా ఉండమని బతిమాలేవాళ్ళు. కానీ ఆమెకు వాళ్ళ మాటలు తలకెక్కేవి కాదు. ఆరంభంలో లలితుడు తన భార్యను మంచిగా ఉంచడానికి ఏవేవో బహుమతులు తెచ్చిచ్చేవాడు. కానీ వాటి వల్ల కొంచెం కూడా ప్రయోజనం లేకపోయింది. ఆమె నోరు మహా చెడ్డది. ఆమె స్వభావాన్ని మార్చడం లలితుడికి సాధ్యం కాలేదు. ఒకనాటి మధ్యాహ్నం లలితుడు సంచారం నుంచి ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ రోజే ఎవరో శిష్యుడు అతనికి ఒక పెద్ద సొరకాయ తెచ్చిచ్చాడు. అప్పటికి సురభి తాను తిని పిల్లలకు పెట్టి పడుకున్నది. లలితుడు చాలా ఆప్యాయంగా, ఇదిగో చూడు నీకోసం ఏం తెచ్చాను అన్నాడు. నా కోసం నువ్వేం తెస్తావులే, అవతల పారే, నేను నిద్రపోవాలి అని ఒత్తిగిలి పడుకున్నది సురభి. లలితుడు సొరకాయను ఆమెకు దగ్గరగా తెచ్చి, చూడు ఎంత పెద్దదో అన్నాడు. దర్దిగొట్టు మహమా, నువ్వు ఎన్నడన్నా మంచి వస్తువుల మొహం చూసి ఉంటే కదా అంటూ సురభి చివాలను లేచి కాయను భర్త చేతిలో నుంచి లాక్కొని వీధిలో ఉన్న పెంట కుప్ప మీద పారేసింది. దాంతో లలితుడికి జీవితం మీద పూర్తిగా విరక్తి కలిగింది. అతను ఆత్మహత్య చేసుకోవడానికి నిశ్చయించుకుని గంగానదికి పరిగెత్తాడు. నడుముకు పెద్ద రాయి కట్టుకుని లలితుడు గంగలోకి ఉరకపోతూ ఉండగా అతని మిత్రుడు సోమనాథుడు దూరం నుంచి చూసి అతన్ని ఆగమన్నాడు. ఏమిటి ఆగాయిత్యం లలిత అని అతను అడిగాడు. నాకు బతకాలని లేదు. నా భార్యను సహించినంతకాలం సహించాను. నన్ను ఇంక చావని అన్నాడు లలితుడు. సోమనాథుడు లలితుడిని మంచి మాటలతో ఓదార్చి, నాకు ఇంద్రజాలం వచ్చినని నీకు తెలుసు కదా, నీ కష్టాలు గట్టెక్కించే ఉపాయం నన్ను చేయని, నా వల్ల కాకపోతే ఆ తర్వాత నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యి అన్నాడు. చేయగలిగిందంతా నేను చేసి చూశాను, ఏమీ లాభం లేదు అన్నాడు లలితుడు. నిరాశ పనికిరాదు, నేను నెగ్గి తీరుతాను అన్నాడు సోమనాథుడు. మిత్రులిద్దరూ కలిసి భోజనం చేసి సోమనాథుడి పథకం గురించి మాట్లాడుకున్నారు. ఆ పథకం విన్న మీదట లలితుడిలో ఆశ తలెత్తింది. ఆ రోజు సూర్యాస్తమయమై చీకటి పడింది. పెద్ద జుట్టు కట్టమూగల ఒక ముని లలితుడి ఇంట ప్రవేశించాడు. ఆ సమయంలో లలితుడి భార్య సురభి దేవుడి మందిరంలో దీపారాధన చేస్తూ కొత్త మనిషిని చూసి ఉలికపడింది. పాపిష్టిదానా, ఇంకా పుణ్యస్త్రీలాగే ఉన్నావా, తీసేయ్, నువ్వు విధవరాలివి అన్నాడు ముని గంభీరంగా. గడ్డపు విధవా, పో అవతలికి, నేను విధవరాలని ఎవడు చెప్పాడు నీకు, నా భర్త బతికే ఉన్నాడు అన్నది సురభి. లేడు, ప్రాణాలతో లేడు. మహాకాళి ముందు పీక కోసుకొని తనను తాను బలిచ్చుకున్నాడు. కావాలంటే నా వెంట వచ్చి చూడు అన్నాడు ముని. ఈ మాట నీకెవరు చెప్పారు అని సురభి అడిగింది. నేనే చూశాను అన్నాడు ముని. అనుమానిస్తూ సురభి ఆ ముని వెంట కాళికలయానికి వెళ్ళింది. ఆలయం తలుపులు మూసి ఉన్నాయి. కానీ కిటికీ గుండా భయంకరమైన దృశ్యం సురభి కళ్ళపడింది. రక్తపు మడుగులో లలితుడు పడి ఉన్నాడు. అతని కంఠంలో కత్తి ఇరుక్కుని ఉన్నది. చచ్చిపోయిన కారణంగా లలితుడి శరీరం నీలంగా అయిపోయింది. అయ్యో, ఇంత పని చేశావా అంటూ సురభి ఏడవసాగింది. ఆమె గుండె అవిసిపోయింది. ఆమె మతిపోయిన దానిలాగా ఏడుస్తూ తల గోడకేసి కొట్టుకోసాగింది. గుడి పూజారి వచ్చి, అమ్మా, ఇప్పుడు ఎంత ఏడ్చి ఏం లాభం, బతికి ఉన్నన్నాళ్ళు అతన్ని రాసి రంపాన పెట్టావు. పోట్లాడటం తప్ప నువ్వు అతనికి ఏం చేశావు? నీ పోరు పడలేక అతను ప్రాణం తీసేసుకున్నాడు అన్నాడు. అవును, నా మూలానే పోయాడు. నేను పాపిష్టిదాన్ని, బతికి ఉండరాదు, చచ్చి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను అంటూ సురభి తన నుదురు గోడకేసి మరింత గట్టిగా కొట్టుకున్నది. ముని ముందరికి వచ్చి ఆమెను వారించి, అమ్మా, నీవు నీ భర్త కోసం ప్రాణం ఇచ్చేటంత అభిమానం గలదానివైతే అతన్ని పోరు పెట్టకుండానే ఉండవలసింది. అతను నీతో కాస్తంత సుఖపడి ఎరుగడు కదా అన్నాడు. క్షమించండి బాబు, నాకు సుఖపెట్టడం చేత కాలేదు, అందుకే ఆయనతో పాటు చచ్చిపోతాను అన్నది సురభి. ముని తన గుడ్డ సంచి లోపల నుంచి ఒక విచిత్రమైన వేరు పైకి తీసి, చూడమ్మా, ఇది మృత సంజీవిని, దీని సహాయంతో నేను నీ భర్తకు తిరిగి ప్రాణం పోయగలను. కానీ ఒక్క షరతు,
నువ్వు అతన్ని ఎన్నడూ మాటలనరాదు. అతనితో కానీ ఇతరులతో కానీ పోట్లాటకు దిగరాదు. అలా అని మహాకాళి మీద ప్రమాణం చేస్తావా అన్నాడు. సురభి అలాగే ప్రమాణం చేసింది. ముని తన పైబట్ట తీసి లలితుడి మీద తల నుంచి కాళ్ళ దాకా కప్పాడు. దాని కింద తన చెయ్యి పోనిచ్చి వేరుతో ఏదో చేశాడు. కొంచెం సేపు అయ్యాక ఆయన నెత్తురు ఊరుతున్న కత్తిని పైకి తీసి నింపాదిగా బట్టను శవం మీద నుంచి తొలగించాడు. లలితుడు ఇంకా నిర్జీవంగానే ఉన్నాడు. ముని అతని కంఠం మీద వేరుతో చాలాసార్లు రాశాడు. లలితుడి శరీరంలో కొంచెం కదలిక ఆరంభమైంది. మరి కొంతసేపటికి లలితుడు నిద్ర నుంచి లేచినవాళ్లాగా బలహీనంగా లేచి కూర్చున్నాడు. ఆలయం తలుపు తెరిచారు. సురభి లోపలికి వెళ్ళి తన భర్త కాళ్ళ మీద పడి, క్షమించండి, క్షమించండి, మిమ్మల్ని అన్నటికీ పల్లెత్త మాటనను, క్షమించానని చెప్పండి అంటూ ఏడ్చింది. లలితుడు సురభకేసి చూసి చిరునవ్వు నవ్వాడు. ఆలయం మనుషులను ఇద్దరిని తోడు తీసుకుని సురభి తన భర్తను ఇంటికి తీసుకుపోయింది. అందరూ వెళ్ళిపోయాక ముని తన పెట్టుడు జుట్టు గడ్డము తీసేసి సోమనాథుడిగా మారిపోయాడు. సురభి గయ్యాళతనం వదిలించాం, మన ఎత్తు పారింది కదా శాస్త్రి గారు అన్నాడతను పూజారితో. పూర్తిగా పారింది. ఇక ఆ ఇల్లాలు తన మొగుడుతో ఎన్నటికీ పోట్లాడదు. కానీ ఈ గొంతు కోత రహస్యం ఏమిటి అని పూజారి అడిగాడు. పెద్ద రహస్యం ఏమీ లేదు. నేను ఇంద్రజాల ప్రదర్శనలో తరచుగా చేసేదే. ఈ కత్తులు చూడండి, ఇది మామూలు కత్తి, ఈ రెండోది ఇంద్రజాలానికి ఉపయోగించేది. దీనిలో గుండ్రని భాగం కత్తిరించి ఉన్నది. ఈ భాగం మనిషి గొంతుకు సరిగా అని ఉంటుంది. దీన్ని లలితుడి మెడకు ఆనించి పెట్టాను. రంగుతో మాయరక్తం తయారు చేసి చెల్లాను. లలితుడి ఒంటికి కొద్దిగా నీలం రంగు పులిమాను. మామూలు కత్తి లలితుడి శరీరం కింద దాచాను. గుడి దీపాల కొద్దిపాటి వెలుగులో హత్య జరిగినట్లు భ్రమ కలిగించడం మరింత తేలిక. లలితుడి మీద గుడ్డ కప్పినప్పుడు అతని శరీరం మీద ఉన్న మామూలు కత్తి బయటపడేసి గుడ్డతో పాటు దొంగ కత్తిని తీసేశాను. లలితుడు కూడా తన పాత్ర తాను చక్కగా నటించాడు అన్నాడు సోమనాథుడు. బాగుంది, కానీ దేవాలయంలో ఇలాంటి పని జరిగిందే అని నా విచారం అన్నాడు పూజారి. అదేమీ లేదు, ఒక నిండు ప్రాణాన్ని కాపాడటమే కాక అతని జీవితం సుఖంగా ఉండేటట్లు చేశాం. కాళీమాత ఎంతో సంతోషిస్తుంది అన్నాడు సోమనాథుడు. ఏమైనా సురభి మళ్ళీ ఎన్నడూ లలితుడితో పోట్లాడలేదు. తన ఇంటి చుట్టుపక్కల ఉన్న ఎవరితోనూ ఆమె కయ్యానికి కాలు దువ్వలేదు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.